భోగభాగ్యాల సంక్రాంతిని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. మన కోస్తా ప్రాంతాల్లో చూసుకుంటే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇప్పటికే సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేసింది. తెచ్చినటువంటి జీవోలు చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజా వ్యతిరేక ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ప్రజాప్రతినిధులంతా కూడా భోగి మంటల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, ఈ రాష్ట్రం చేపట్టినటువంటి చర్యలను ఆ భోగి మంటలు వేసి తగలబెట్టడం జరిగింది. మనతో మాట్లాడడానికి పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి ఉన్నారు. మేడం నమస్తే. ఈరోజు కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ ఈ సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలంతా విసుగు చెందిపోయినారు. అందుకే ఈ భోగి మంటల్లాగానే ఈ ప్రభుత్వ విధానాలు అయితేనేమి, వాళ్ళు తెచ్చిన జీవోలు అయితేనేమి, మేము అవన్నీ తగలబెడతా ఉన్నాం. నెక్స్ట్ ఈ 2024లో అయినా మంచి ప్రభుత్వం రావాలి, మంచి పరిపాలనా దక్షత రావాలి, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఈ విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తుంది. 98% సంక్షేమ పథకాలు ఇంటింటికి తలుపు తట్టి ఇచ్చాం. అయినా ఈ ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మారుస్తున్నామంటున్నారు జగన్. మీరేమంటారు? ఒక్కటి ముందు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది, ముందు ఈయన జగన్మోహన్ రెడ్డే మారాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా ఈయన విధానాల వల్ల విసిగి వేసారిపోయి అష్ట కష్టాలు పడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనని ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రం కాదు, ముఖ్యంగా మెయిన్ ముఖ్యమంత్రినే మార్చాలా అనే నిర్ణయానికి ప్రజలు వచ్చినారని తెలియజేసుకుంటా ఉన్నా. మీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు, సూపర్ 6 ప్రజలు ఎలా వెళ్తుంది? మంచి స్పందన ఉంది. అందరూ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఆయన ఏదైతే చెప్పిండ్రో అవన్నీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే రకంగా చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తాము, ఈయన పాలన కూడా ఎలా ఉంటుందో అని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. మోసపోయాము, మళ్ళీ అలాంటి తప్పు మేము మళ్ళీ చేయము. కాబట్టి తప్పకుండా మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ చూస్తూ ఉన్నాము. అన్నీ అసలు ఏది నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి, పిల్లలకు ఉద్యోగాలు అయితేనేమి, రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నా. కాబట్టి ఇటువంటి పాలన వద్దు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. పెత్తందారులంతా ఏకమవుతున్నారు, ఆ పార్టీలు మొత్తం కలిసి కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? పెత్తందారులు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వము, పేదల ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి నాయకుడిని ఎన్నుకోవాలా అనేది ఒక నిర్దేశం ఉంది. కాబట్టి దాని ప్రకారంగానే పోతూ ఉన్నారు. ముఖ్యంగా అందరు ఏకమవుతున్నారు అని చెప్తా ఉన్నారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాల్సింది మా తప్ప, అది మీరు మీ చెల్లెలు మీరు చూసుకోవాలా. మీ చెల్లెల్ని గెంటేసినావు, తల్లిని గెంటేసినావు. ఈరోజు సొంతం ఒక సామెత ఉంది, ఏంటంటే తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంట అని. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలంతా మీ కుటుంబంలో ఉన్న కలహాలకు, మీ కుటుంబంలో ఉన్న గొడవలకు మా తెలుగుదేశం ప్రభుత్వం పైన, మా నాయకుని పైన రుద్దడం ఇది భావ్యం కాదు. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సైకో పాలనను అంతమొందించాలి, రాష్ట్రానికి మంచి పాలన అందించాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఒప్పందం గుంచుకొని ఒకటే నినాదంతో రాష్ట్రానికి మంచి పాలన చేయాలన్న నిదానంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ కుటుంబాల మధ్య చిచ్చు పట్టాల్సినంత అవసరం మాకు లేదు. మీ కుటుంబ గొడవలు మీరు తెలుసుకోండి, దానికి మేం కాదు బాధ్యులం. భూ సర్వే పేరుతో మీరు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది మేం కాదు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ భూ తగాదాలు గతంలో ఏదో ఇప్పుడు మేము సర్వే చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరి పేదలకు కూడా నష్టపోతూ ఉన్నారు. 2 ఎకరాలు ఉన్నది సర్వే చేస్తున్నాము అని చెప్పేసి ఎకరా 80 సెంట్లే రావడం జరిగింది. అంటే తాతల నుంచి ఆస్తి కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మేం తగాదాలు చేయడం కాదు, అంటే దీన్ని కూడా లాగేసుకోవాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి అంటారా? కంపల్సరీ కుటుంబాల మధ్యనే చిచ్చు పెడుతున్నదే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలంతాకి తెలిసిపోయింది. అందరికీ ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలగోస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఆ వైపుగా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ప్రతి ఒక్క ప్రజలు మేల్కోవాలి, వచ్చేటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిస్తా ఉన్నారు గౌరు చరితారెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.